ఇంటర్లింక్ కుటుంబ సభ్యులందరికీ హాయ్. గత కొద్ది రోజులుగా మనందరి మనసులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తిరుగుతూనే ఉన్నాయి కదూ. సో ఈ రోజు మనం ఆ 3 కీలకమైన అంశాల మీద పూర్తి క్లారిటీ తెచ్చుకుందాం. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. అన్నింటికన్నా ముఖ్యంగా అందరూ పదే పదే అడుగుతున్న ప్రశ్న ఇది. అదేంటంటే, మన హెచ్సిఎస్ స్కోర్ ప్రతిసారి రీఫ్రెష్ చేసినప్పుడు ఎందుకు మారిపోతోంది? ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అందుకే దీనికి సమాధానం తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. సో ఈరోజు మనం దీని గురించే చాలా వివరంగా మాట్లాడబోతున్నాం. సరే, అయితే మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా డిసెంబర్ 12న మనం ఇంటర్లింక్ నెట్వర్క్ డే జరుపుకున్నాం కదా, దాని గురించి మాట్లాడుకుందాం. చూడండి, అది కేవలం ఒక ఈవెంట్ కాదు, మనందరి ఉమ్మడి భవిష్యత్తుకు ఒక అద్భుతమైన నాంది. చెప్పాలంటే మన ఇంటర్లింక్ చరిత్రలో అదొక గుర్తుండిపోయే రోజు. అసలు మన ఇంటర్లింక్ ప్రయాణం మొదలైందే ఈ ఒక్క ఆలోచనతో. ప్రతి మనిషి చేసే చిన్న పని కూడా విలువైనదిగా ఉండే ఒక డిజిటల్ ప్రపంచం. ఈ ఒక్క ఆశయం, ఈ ఒక్క విజనే మనల్ని ముందుకు నడిపిస్తోంది. రీసెంట్గా మనం చేసుకున్న సెలబ్రేషన్స్ ఈ గొప్ప ప్రయాణంలో మనం చేరుకున్న ఒక ఇంపార్టెంట్ మైల్స్టోన్ లాంటిది. గడిచిన ఒక్క సంవత్సరంలో మన సాధించిన ప్రోగ్రెస్ చూస్తే అబ్బా, ఎన్నో కొత్త ఇన్నోవేషన్స్ వచ్చాయి, కొత్త లీడర్స్ ముందుకొచ్చారు, మన మధ్య నమ్మకం ఇంకా పెరిగింది. అన్నింటికన్నా ముఖ్యంగా మన మీద ఎన్ని నెగటివ్ క్యాంపెయిన్స్ జరిగినా సరే మన నెట్వర్క్ ఇంకా ఇంకా బలంగా తయారైంది. దీన్ని బట్టే మనకర్థం కావాలి, మనం జస్ట్ ఒక నెట్వర్క్ కాదు, మనం ఒక ఫ్యామిలీ అని. రైట్. ఇక ఇప్పుడు మన ప్లాట్ఫామ్ స్ట్రెంగ్త్కి, స్టెబిలిటీకి, ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్ బోన్ లాంటి మరో ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే డిజిటల్ అసెట్ ట్రెజరీ, షార్ట్గా చెప్పాలంటే డిఐటి. మన ఫ్యూచర్కి ఇది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవటం చాలా చాలా అవసరం. అసలే ఈ డిఐటి అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ అండి. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు తమ దగ్గర గోల్డ్, రియల్ ఎస్టేట్ లేదంటే క్యాష్ ఇలాంటి ఆస్తుల్ని తమ ట్రెజరీలో అంటే ఖజానాలో దాచుకుంటాయి కదా. ఎగ్జాక్ట్గా అలాగే డిజిటల్ ఆస్తులను తమ ట్రెజరీలో హోల్డ్ చేయడాన్ని డిజిటల్ యాసెట్ ట్రెజరీ అంటాం. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అదేంటంటే, మార్కెట్లో సాధారణంగా ఫాలో అయ్యే బిట్కాయిన్ డిఐటి మోడల్కి, మన ఇంటర్లింక్ ఫాలో అయ్యే డిఐటి మోడల్కి ఉన్న తేడా ఏంటి? కేవీ సార్ చెప్పినట్టుగా బయట మార్కెట్లో కంపెనీలు అప్పులు చేసి అంటే లివరేజ్ వాడి బిట్కాయిన్ కొంటాయి. దానివల్ల ఏమవుతుంది? మార్కెట్ క్రాష్ అయినప్పుడు వాళ్ళు దారుణంగా నష్టపోతారు. కానీ మన ఇంటర్లింక్ మోడల్ దీనికి కంప్లీట్గా ఆపోజిట్. ఇక్కడ అప్పు, లివరేజ్ అనే మాటకే ఛాన్స్ లేదు. కంపెనీలు తమ సొంత రియల్ ఐటీఎల్ యాసెట్స్ను మాత్రమే హోల్డ్ చేస్తాయి. అందుకే మన ఇంటర్లింక్ టిటి మోడల్ ఒక 4 స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది. నంబర్ 1, నో లీవరేజ్, అప్పులు చెయ్యకూడదు. నంబర్ 2, రియల్ ఐటీఎన్ఎల్ని హోల్డ్ చేయాలి, అంటే కంపెనీలు నిజంగా ఆ యాసెట్ని ఓన్ చేసుకోవాలి. నంబర్ 3, సెక్యూరిటీ కోసం స్టేక్ చేయాలి, దీనివల్ల నెట్వర్క్ స్టేబుల్గా ఉంటుంది. అండ్ నంబర్ 4, ప్రైస్ మ్యానిపులేషన్ను అస్సలు జరగనివ్వకూడదు. ఈ 4 సూత్రాలే మన సిస్టమ్ను ట్రాన్స్పరెంట్గా, స్టేబుల్గా ఉంచుతాయి. ఓకే, ఇక మనమందరం వెయిట్ చేస్తున్నా, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న ఆ మెయిన్ క్వశ్చన్కి వచ్చేద్దాం. అదే హెచ్సిఎస్ స్కోర్ ఇష్యూ. నాకు తెలుసు ఈ విషయంపై చాలామందికి టెన్షన్ ఉందని. పదండి, దీని వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటో స్ట్రెయిట్గా, క్లియర్గా తెలుసుకుందాం. అందరూ అడుగుతున్నది ఒకటే ప్రశ్న. అసలు ఈ హెచ్సిఎస్ స్కోర్ ప్రతిసారి రీఫ్రెష్ చేసినప్పుడు ఎందుకు మారుతోంది? ఏంటి ప్రాబ్లం అని? దీనికి సమాధానం చాలా సింపుల్. లెట్స్ సీ. విషయం ఏంటంటే, ప్రస్తుతం మన హెచ్సిఎస్ సిస్టమ్ను ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ఏఐ మోడల్తో అప్గ్రేడ్ చేస్తున్నారు. ఈ అప్గ్రేడ్ ప్రాసెస్ జరుగుతోంది కాబట్టే మన స్కోర్లో ఈ ఫ్లక్చుయేషన్స్ అంటే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి, స్కోర్ లేట్గా అప్డేట్ అవ్వటం, కొన్నిసార్లు అసలు కనిపించకపోవడం, ఇవన్నీ కూడా ఆ అప్గ్రేడ్ ప్రాసెస్లో ఒక భాగమే. అండ్ గుర్తుంచుకోండి, ఇది కంప్లీట్గా టెంపరరీ. అయితే ఈ విషయంలో మనమందరం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన మాట, ఇది స్వయంగా కేవీ సార్ చెప్పింది. ఇందువల్ల మీకు నష్టం ఏమీ లేదు. ఆవిడు, ఇది కేవలం ఒక టెంపరరీ టెక్నికల్ చేంజ్ అంతే. సిస్టమ్ అప్గ్రేడ్ కంప్లీట్ అయిన వెంటనే మీ ఒరిజినల్, స్టేబుల్, ఫైనల్ స్కోర్ మీకు కనిపిస్తుంది. సో దీని గురించి ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. సరే, అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న విషయాలన్నింటినీ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం.
ఈ ఎనాలిసిస్ ద్వారా మనకు 3 కీలకమైన విషయాలు చాలా క్లియర్ అయ్యాయి. అవేంటంటే మన ఫ్యూచర్ విజన్, మన సిస్టమ్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ మనకు దొరికిన భరోసా. 1. నెట్వర్క్ డే. ఇది మనందరి జర్నీలో ఒక కొత్త ఎగ్జైటింగ్ చాప్టర్కి స్టార్టింగ్ పాయింట్. 2. ఇంటర్లింక్ డిఐటి. ఇది నార్మల్ బిట్కాయిన్ డిఐటి కన్నా చాలా సేఫ్ అండ్ సస్టైనబుల్ మోడల్ అని తెలుసుకున్నాం. ఇక 3. హెచ్సిఎస్ స్కోర్. ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి కేవలం సిస్టమ్ అప్గ్రేడ్ వల్లే వస్తున్నాయి. ఇవి టెంపరరీ. దీనివల్ల ఎవ్వరికీ ఎలాంటి నష్టం లేదనే పూర్తి క్లారిటీ వచ్చింది. ఇంటర్లింక్ స్టోరీలో నెక్స్ట్ చాప్టర్ని మనందరం కలిసే రాయబోతున్నాం. ఈ అద్భుతమైన భవిష్యత్తు వైపు కలిసి జర్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? దీని గురించి ఆలోచించండి. మరో ఇంపార్టెంట్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.